నమస్తే, వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం మనం బేగంపేట ఎయిర్పోర్ట్ పరిధిలోని రసూల్పుర ఏరియాకి వస్తుంది. దీనికి సంబంధించి అర్జున్ నగర్ లో ఉన్నాం. ఇక్కడ ఒక 3 కాలనీల్లో ఏదైతే ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి అవార్ గోడ నుంచి లోపలికి 100 మీటర్ల దూరంలో ఇల్లు తొలగించాలని చెప్పేసి రెడ్ మార్క్ పెట్టారని చెప్పి, దీనికి సంబంధించి ఏదైతే అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఇష్యూ తర్వాత ఇక్కడ ఈ దగ్గర ప్రాంతాల్లో ఎక్కువ హైట్ లో బిల్డింగ్ ఉండడం వల్ల 3-4 ఫ్లోర్లు ఉండడం వల్ల కూడా ఫ్లైట్లకు ఫ్లైట్లు ఇక్కడ ప్రమాదవశాత్తు ఇక్కడ పడిపోయే ప్రమాదం ఉంటుందని చెప్పేసి అందరికీ రెడ్ మార్క్ ఇచ్చి వీళ్ళందరూ ఖచ్చితంగా ఖాళీ చేయాలని చెప్పేసి కొందరు కూడా నోటీసులు వచ్చాయని చెప్తారు. అసలు నిజంగా వీళ్ళు ఎప్పటి నుంచి ఇంటా ఉన్నారు, మరి దీనికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తారు, ప్రభుత్వం ఏం చెప్తారు, మరి ప్రజలు ఏం చెప్పాలి కూడా ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము 40 సంవత్సరాలు అవుతుంది సార్ మేము ఉండబట్టి. ఇప్పుడు మేము అవే తీసేస్తామనంటే మేము ఎక్కడ వెళ్ళాలి? మేము అన్ని మాకు ఓటు ఉంది, అన్ని నల్ల కలెక్షన్ వచ్చింది, మీటర్లు వచ్చినాయి. ఇప్పుడు వెళ్ళాలంటే ఎక్కడ వెళ్ళాలి? మాకు పిల్లలు పెళ్లిళ్ళు అందరు అయిపోయారు. మరి ఇప్పుడు ముసలికాలానికి ఎక్కడ వెళ్ళాలి చెప్పండి, మీరే చెప్పాలి కదా. మరి ఇప్పుడు కాల్ చేయాలని ఇట్లా చెప్తున్నారు న్యూస్ లా. మాకేం భయం అవుతుంది, దాంతో కొందరు చచ్చిపోతారు కూడా, భయపడి చచ్చిపోతారు సార్. చాలా ప్రాబ్లం ఉంటే కూడా మేము అప్పుడు కరెంటు లేదు, మాకు నీళ్ళు ఎక్కడ ప్యారడైజ్ నుంచి తెచ్చుకున్నాం. మేము ప్యారడైజ్ నుంచి నీళ్ళు తెచ్చుకొని ఇక్కడ బతుకున్నాం గుడిసెలలా. ఎంత చెట్లు, అంత స్లమ్ ఏరియా మొత్తం ఎట్లుండే అంటే అట్లుండే. మేము అంత ఇళ్ళలో పనికి పోయి వచ్చే వరకల్లా మాకు ఈ న్యూస్ వస్తే మేము ఎట్లా తట్టుకోగలుగుతాం చెప్పండి మీరే. మాకు కూడా బాధ ఉంటది కదా సార్. మాకు అప్పటి నుంచి మేము 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు వెళ్ళాలంటే ఎక్కడ వెళ్ళాలి చెప్పండి మీరు. మాకు అన్ని డేనిస్ కలెక్షన్ ఇచ్చారు, మీటర్లు ఇచ్చారు. ఒకప్పుడు కరెంటు లేకుండా సార్ ఈ ఏరియాకు మస్తు నల్లలకు 15 రోజులకు ఒకసారి నల్లలు వచ్చేది. మాకు చాలా కష్టపడ్డాం మేము నీళ్ళ గురించి. కొంచెం కొద్దిగా లేదు సార్, అయితే కొద్దిగా మంది లేరు ఇక్కడ, పబ్లిక్ చాలా ఉంది. మేము నైట్ పొద్దున వెళ్తే పొద్దున 6 గంటలకు వెళ్తాం సార్ ఇళ్ళ పనికి. మళ్ళా సాయంత్రం 4-3 అవుతుంది, 4-3 అవుతుంది. ఆ టైంకి వచ్చేసే వరకు ఇట్లా న్యూస్ తెలిస్తే మేము ఏం చేయాలి చెప్పండి? చిన్న పిల్లలు ఉన్నారు. మేము అందరు ఆడవాళ్ళము ఇట్లా వెళ్తాము, మగ పిల్లలు కూలి పనికి వెళ్తారు, ఏదో మార్కెట్ లో చిన్న పనులు చేసుకుని బతుకుతాం. మరి ఇట్లా చేస్తే మేము ఏం చెప్పాలి? మాకైతే న్యాయంగా చేయాలి. రెడ్ మార్క్ వేసిర్రు అది ఇదని చెప్తారు. మేము ఇళ్ళ పనికి వస్తాం కదా సార్, ఇంటికాడ ఉంటే మాకు కడుపు ఎట్లా గడవాలి? అయితే మేము పనికి వచ్చే వరకు ఇట్లా మార్క్ వేసిర్రు, ఇట్లా మీడియా వాళ్ళు వచ్చిర్రు, మాట్లాడిర్రు, కాల్ చేయాలి అని అంటే ఎట్లా కాల్ చేయాలి చెప్పండి? మరి మాకు ఏదో ఒకటి మాకు న్యాయం చేయాలి. 20 సంవత్సరాల నుంచి కరెంట్ బిల్లు, ఇంటి పని ఇట్లా పడతా ఉన్నారు. అప్పటి నుంచి 40 సంవత్సరాల నుంచి ఇళ్ళ పని చేసాం సార్ మేము. మీరు ఎంక్వైరీ చేసిన అంతే ఉండాలి, మేము చెప్పిన అంతే ఉండాలి. ఇళ్ళ పనే చేస్తాం మేము. కాకపోతే మేము 40 సంవత్సరాలు మీరు మా ఓట్ కార్డు మీద చూస్తే కూడా గుర్తుపడతారు మీరు. మాకు ఓటు అప్పటి నుంచి వచ్చింది. మాకు ఇక్కడనే ఇదే ఏరియాలో ఉంటున్నాం, మేము ఇక్కడనే బతుకుతున్నాం. ఇవి ఇట్లనే ఉండాలి, తీయొద్దు. కాకపోతే ఇప్పుడు ఎయిర్పోర్ట్ అవర్ కూడా ఉంది కదా, ఇక్కడ నుంచి ఎంత దూరం నుంచి ఇల్లు ఖాళీ చేయమని చెప్తా ఉన్నారు? తెలియదు సార్, మేము తెలియదు, అదైతే తెలియదు. ఇంతకు ముందు 100 ఫీట్లు అని చెప్పారు, అక్కడ మా అర్జునార్ వరకు వేసిర్రు. ఇప్పుడు ఇల్లు అసలు మా ఇల్లు గుడిసెనే, మీరు చూసుకోవడం అట్లనే ఉంది. అప్పటి నుంచి అట్లనే ఉన్నాం మేము. అదే గుడిసెల నివాసం, 5 పెళ్లిళ్ళు అయినాయి, అన్ని అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలని అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకు బాధ ఉంటుందా ఉండదా? మరి ఈ ప్రభుత్వం కూడా ఇట్లా చేయడం కరెక్టేనా? కరెక్ట్ కాదు కదా. మరి అందు గురించే మాకు న్యాయం చేయాలని చెప్తున్నాం సార్. మేము తీసేయాలని అంటే పైన ఇట్లా బిల్డింగ్లు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఊర్లో చేన్లు అమ్ముకొని వచ్చి ఇక్కడ కట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు, అప్పులు ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. కానీ ఇప్పుడు మీరు వెళ్ళండి అంటే ఎక్కడికి వెళ్తారు చెప్పండి? గుండె వాళ్ళకి 2-3 చనిపోయారు సార్ అన్ననగర్లో. అయితే మీరు నమ్మకపోరే, చనిపోయారు కూడా. ఇట్లా చేయడం ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ లక్షలలో ఉన్నారు సార్ మంది జనాలు. ఉంటాయి, ఒక ఉన్నాయి సార్, ఎక్కువనే ఉన్నాయి, 10-12 ఉన్నాయి. మేము ఓటేస్తేనే మీరు అన్ని రాజకీయాలు నడుస్తున్నాయి, అవునా కదా సార్? మరి ఇట్లా గట్టిగా మాట్లాడితేనేమో మళ్ళీ ఈమె చెడ్డామే అని చెప్పేస్తారు, అవునా కదా? మరి ఇప్పుడు మేము ఊర్లలో అప్పు తెచ్చో ఏదో చేసి చేన్లు అమ్ముకొని వచ్చి ఇక్కడ ఇండ్లు కొనుక్కున్నాం. మీరు వెళ్ళండి అని అంటే ఎక్కడికి వెళ్ళాలి అసలు? ఆడపిల్ల ఉన్న వాళ్ళు ఉంటారు, మగపిల్ల ఉన్న వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు కదా. వెళ్ళాలని అంటే మాకు అదే డౌట్. ఇప్పుడు నీ నర్సింగ్ అన్న ఈయన అయితే ఈయన 10 సార్లు అడిగినా నేను, ఏమైతుందన్న అంటే ఇట్లా సంగతి అమ్మని చెప్పారు. చెప్పగానే మేము నిన్న ఏడ్చినాం సార్, చాలా ఏడ్చినాం మేము నిన్న, తెలుసా? పోతే మేము ఎక్కడ ఉండాలి అని కూడా ఇంకా బాధపడ్డాం మేము. అంటే మీరు ఏరియాలో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి పురకారులు వస్తా ఉన్నాయి, మా ఇల్లు తీసేస్తారంటే నిజమేనా చెప్పి అడిగే ప్రయత్నం ఎక్కడికి వెళ్ళలేదు సార్. మేము ఎక్కడికి వెళ్ళలేదు. మేము ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కదా సార్. 3 నెలల నుంచి ఇది నోటీస్ వచ్చింది, అది వచ్చింది అని చెప్తానే ఉన్నారు. కానీ మాకు ఇట్లా కావాలని భయపెట్టిస్తురా? ఇది నిజంగానే తీసేస్తారా? అది మాకు కావాలి.
ఎక్కడో అహ్మదాబాద్ లో జరిగిందని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు కదా. అక్కడ ఏదో 200 మంది 300 మంది చనిపోయారు అంటున్నారు. ఇక్కడ కోట్ల మంది ఉన్నారు. కోట్ల మంది చనిపోతే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి? ప్రాణాలు పోయినాక ఏం చెయ్యలేరు. ఏదున్నా ప్రాణాలు ఉండగానే చెయ్యాలి. ఎయిర్పోర్ట్ ఇప్పుడు 15 years అయింది అక్కడ వెళ్ళిపోయి, శంషాబాద్ వెళ్ళిపోయి. అప్పుడు పోయింది కదా అని అందరం కట్టుకున్నాం మేము. తప్పు చేసి తెచ్చే ఏదో కట్టుకున్న ఊర్లలో ఏదో ఉన్నదో లేదో అమ్ముకొని కట్టుకున్నాం మేము. ఇప్పుడు తీసేస్తామంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి మేము? ఇప్పుడు మేము వెళ్ళిపోండి అంటే మా ప్రాణాలు వదలడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక్కరి కాదు, లక్షల మంది చనిపోవడానికి రెడీగా ఉన్నాం. మాకు ఇల్లు లేకపోతే ఎక్కడ పడి చచ్చిపోతాం, ఈయనే చచ్చిపోతాం మేము. ఎక్కడికి వెళ్ళాం ఇక. మా మించి బుల్లెట్ పోతాయో ఏం పోతాయో పోనీయవండి, మేము చావడానికైనా సిద్ధంగా ఉన్నాం అందరం. ఒక్క బండి కూడా రావడానికి వీల్లేదు, మా ఇండ్ల మీద పెట్టడానికి వీల్లేదు. అంతవరకే. మీరేం ప్రభుత్వం ప్రజలు లేని ప్రభుత్వం ఎక్కడి నుంచి వచ్చింది? మేము ఓట్లేస్తేనే గెలిచిరు. ఇవాళ మాకు అండగా ఉండాలి ప్రభుత్వం. మరి మీరు లేని ఏమిటికి మాకు సాయం చేయడానికి ప్రభుత్వం ఎవరు ఉండద్దు అసలు. ప్రజలు ఉంటేనే ప్రభుత్వం, ప్రజలు లేని ప్రభుత్వం ఎందుకు? మాకు న్యాయం జరగాలి ఇప్పుడు, అదే మేము కోరుకుంటున్నాం. రెడ్ మార్క్ అయితే వేసిపోయారని చెప్తున్నారు. అప్పుడు వేసిపోయినప్పుడు ఎవరైనా అడిగే ప్రయత్నం చేశారు, ఎందుకు వేస్తా ఉన్నారని చెప్పేసి ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పారా? తెలియదు, మాకైతే తెలియదండి. అది వేసింది గురించి కూడా మాకు తెలియదు. ఈ మధ్య నోటీసులు వచ్చినాయి అని చెప్తున్నారు. ఎవరికి కొంతమందికి అయితే వచ్చింది, ఒక్కరికి వచ్చినా ప్రాబ్లం అందరికి వచ్చినట్టే. అది ఒక ఏమని ఇచ్చి వెళ్ళారంటే నోటీసులు అంటే ఎయిర్పోర్ట్ వాళ్ళు మీకు ఏం హక్కు ఉంది, మీకు పట్టా ఉందా, ఏముంది మీ పేరు మీద మాకు చూపియండి. మీరు ఎవరిని అడిగారు, ఇది కంట్రోల్మెంట్ ఏరియా పర్మిషన్ తీసుకున్నారా, ఎయిర్పోర్ట్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నారా, మాకు చూపియండి అంటున్నారు. మేము ఇప్పుడు ఇవాళ రేపు రెంట్ ఉంటే 5 సంవత్సరాలు ఉంటే అది మీదే అంటున్నారు. 50 ఏళ్ళ నుంచి ఇక్కడే పుట్టి పెరిగినాం మేము. ఇది మాదే అంతే, ఇది మాదే. ఇదంతా ఎవరు చేయలే. మేము ఇక్కడే పుట్టినాం, ఇక్కడే పెరిగినాం, ఇక్కడే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము. అంతవరకే. ఎవరు రాలేదు అంతే. ప్రజలు లేదు, ప్రభుత్వం లేదు. ప్రజలతోనే ప్రభుత్వం నడుస్తుంది. ప్రజలు లేకపోతే ఇంకా మీరు ఏమిటికి? అంతే, మాకు న్యాయం జరగాలి. మీరు ఎవరు వేరే దగ్గర ఇండ్లు కేటాయిస్తాం, ప్లేస్ కేటాయిస్తాం, వెళ్ళండి అంటే వెళ్తారా? వెళ్ళాం మేము, వెళ్ళాం. ప్రభుత్వం ఖచ్చితంగా ఖాళీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కావచ్చు, అధికారులు వస్తే ఏం చెప్తున్నారు? ఎయిర్పోర్ట్ ఎక్కడైనా షిఫ్ట్ చేసుకోండి, కానీ మీ ఇక్కడ నుంచి కదలం. ఎక్కడైనా వేసుకోండి మీరు. మేము ఇక్కడ పెరిగినాం, ఇక్కడే ఉన్నాం. అంతా మా పిల్లల స్కూళ్ళు అన్నిటికీ మాకు దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ అంతా కూలి పని మార్కెట్, ఇక్కడ బోయినపల్లి మార్కెట్ ఉంది, ఈ మోండా మార్కెట్ ఉంది. ఇక్కడ కూలి పని చేసుకుని ఇండ్లు ఇక్కడ దగ్గర ఉన్నాయి, ఇండ్లలో పనికి వెళ్తారు. అమాలి పని మగవాళ్ళు చేసుకుంటారు. మాకు అన్నిటికి సౌలత్ ఉంది. మా ఏరియా జోలికి వస్తే మా ప్రాణాలే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము. అంతవరకే. మేము ఇంకా ఏ దానికైనా మా ప్రాణం మించి అవసరమైతే ఇక్కడే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా జాగాల దగ్గరికి ఎవరు రావద్దు, మమ్మల్ని ఏం అడగొద్దు. చంపి మీరు తీసుకుంటే తీసుకోండి, అంతవరకే. రాలేదు, ఎవరు రాలేదు. చెప్పి ఇప్పుడు ఎయిర్పోర్ట్ సంబంధించిన అధికారులు ఏమన్నా వచ్చి, లేదు మాకు ఎయిర్పోర్ట్ కు కొంచెం కేటాయిస్తా ఉన్నారు ప్లేస్, మీరు ఖచ్చితంగా ఖాళీ చేయాలి, కూల్ చేస్తామని చెప్పి చెప్పే ప్రయత్నం చేశారు. ఎయిర్పోర్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే, వచ్చిర్రు ఒక నెల కిందట ఎయిర్పోర్ట్ వాళ్ళు వచ్చి కొన్ని ప్లేస్లో ఫోటోలు తీసుకొని, బిల్డింగ్ లైఫ్ ఫోటోలు తీసుకొని, హౌస్ నంబర్, వాళ్ళ పేరు, ఓనర్ పేరు రాసుకొని వెళ్ళిపోయారు. ఏం అనలే వాళ్ళు. ఎందుకు తీసుకుంటారని వాళ్ళని అడిగే ప్రయత్నం చేశారు. అడిగితే మీరు వాళ్ళకి అడిగి పర్మిషన్ తీసుకుంది ఎట్లా కట్టిరని అడిగారు, క్వశ్చన్ చేసారు. మాకు అప్పటి నుంచి అట్లా ఉంది కాబట్టి మేము మామూలు అందరితో పాటు మేము కట్టినామని క్వశ్చన్ చేసారు. వాళ్ళకి ఏం అడగలే. ఫోటో తీసుకురు, ఓనర్ పేరు రాసుకుని, ఇంటి నెంబర్ రాసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక ఒక 1 month తర్వాత మెల్లగా పోస్ట్ ఆఫీస్ నుంచి నోటీస్ వచ్చింది. ఏమని, ఈ ఎయిర్పోర్ట్, ఈ బిల్డింగ్ మీరు ఏ రకంగా కట్టిరు, ఎయిర్పోర్ట్లో ఏమన్నా మీకు ఎన్ఓసి ఇచ్చిరా, మీరు తీసుకుర్రా ఎన్ఓసి, కంటోన్మెంట్ తరఫు నుంచి ఏమైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఏమైనా పర్మిషన్ తీసుకురా, ఒకవేళ అట్లాంటి పర్మిషన్ ఏమైనా తీసుకుంటే మాకు సబ్మిట్ చేయండి అని చెప్పి ఆ నోటీస్ సారాంశం. దయచేసి నేను ఏమంటా అంటే, ఎయిర్పోర్ట్ అథారిటీకి రన్వే ముందు ఉంటే ఏదన్నా ఇబ్బంది అవుతుంది, ఫ్లైట్ ఇట్లా వెళ్తుంది, ఆ రన్వేలో ఏమైనా ఇబ్బంది అయితే పబ్లిక్ ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇబ్బంది అయితే ఓకే. మేము ఎయిర్పోర్ట్కు ఇటు సైడ్ ఉంది, అటు సైడ్ ఉన్న పబ్లిక్, మా వల్ల ఎవరికి ఇబ్బంది కాదు. ఇబ్బంది కాదు. ఇప్పుడు దినగంట మీ ఎప్పుడైతే గెజిట్ వచ్చిందని చెప్పి టీవీల పేపర్లో వస్తుందో, టీవీలలో పేపర్లలో ఇట్లా వస్తుందో, పాపం కట్టుకున్న వాళ్ళు ఎంత ఇబ్బంది నరకం అనుభవిస్తారు. ఏమవుతుందో టోటల్గా అంతా ఇక్కడ డిస్టిక్లలో నుంచి బతుకు తెరువుకు పొట్ట చేద పట్టుకొని ఇక్కడికి వచ్చారు.
వాళ్ళు ఇక్కడ కట్టుకోవడానికి కారణం ఏంటంటే పిల్లలు పెద్దగారు కదా, కింద మీద చిన్న 30 గజాల ప్లాట్, ఇది 30 గజాలు ఉంటుంది. ఆ 30 గజాలు ఒకటే ఫ్యామిలీ ఉంటారు కింద. కొడుకు పెళ్ళి అయితే వాడు పైన, ఇంకో కొడుకు ఉంటే పైన, అట్లా చేసుకుండు. రెంట్లు ఇంట్లో ఏం లేకుండా బతుకు తెరువు గురించి ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిరుపేదలు, కూలీలే. ఊళ్ళల్లో పొలాలు ఏమన్నా ఉంటే అమ్ముకున్నారు, ఇక్కడ వచ్చి కట్టుకున్నారు. ఇప్పుడు దాన్ని మీరు హైట్ ఉందని, ఇంకోటి ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు మాకు కరెక్ట్ ఒక హామీ ఏంది, మీరు అసలు మాకు తీయాలనుకుంటురా లేదు, ఎన్ని ఫ్లోర్లు తీయాలనుకోరు, ఎంత హైట్ ఉంటే తీయాలనుకోరు. ఒక్కరన్నా వచ్చి ఇట్లా ఉందని చెప్పాలి. ఇప్పటి వరకు ఆ పరిస్థితి ఇవ్వలేదు. ఖాళీ నోటీసులు ఇచ్చారు. నోటీసు ఎన్ని రోజులు, ఆ టైం పీరియడ్ కూడా ఇవ్వలే. మళ్ళీ నోటీస్ ఇచ్చిండ్రు, వదిలేసారు. అంటే వాళ్ళకి ఏం తెలుసా, ఒక 10 మందికి ఇస్తే అక్కడ ఏం లొల్లి కాలేదు, సైలెన్స్ అనుకో, వాళ్ళు ఇంకో 20 మందికి సర్వ్ చేస్తారు. అట్లా మొత్తం బస్సు మొత్తం అవుతుంది, బస్సు అవుతుంది. దయచేసి మాకు ఎంపీ, సెంట్రల్ గవర్నమెంట్ అధికార పార్టీ ఉన్నాడు, ఈటల రాజేందర్ అని ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలని మా బస్సు వాళ్ళు అందరూ అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది సెంట్రల్ది కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఎంపీ దగ్గర పోయి కూర్చుంటాం. ఆయనకు ఓట్లు వేసి గెలిపించినాం మేము. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఈటల రాజేందర్ అభిమానులే. ఆయన అంటే అభిమానం కాబట్టి ఆయనకు ఓట్లు వేసి గెలిపించారు. ఇప్పుడు ఆయననే వీళ్ళందరికి వచ్చి హామీ ఇవ్వాలి, నేనున్నాను, మా గవర్నమెంట్ నేను చూస్తానని రాజేందర్ అని వచ్చి మాకు హామీ ఇస్తే వీళ్ళందరూ ఆయనలో సంతోషపడతారు. దయచేసి మా ఎమ్మెల్యే సార్ కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళాలి. ఎమ్మెల్యే సార్ మా ఏరియాలో బస్సులో పర్యటించాలి. ఎందుకంటే ఈ పబ్లిక్ తిరుగుతురు, మేము వాళ్ళ దగ్గర పోడు కాదు, ఈ బస్సులో ఇట్లాంటి సమస్యలు అవుతున్నాయి, వాళ్ళు బాధపడుతున్నారు అని చెప్పి వాళ్ళు ఇక్కడికి రావాలి. ఇప్పుడు మేము ఓట్లేసి గెలిపించిన వాళ్ళు మాకు ఇబ్బంది ఉన్నప్పుడు మా దగ్గర బస్సులో పర్యటించి ఏమైందమ్మా ఏంది అని వాళ్ళకు భరోసా కల్పించాలి. ఇప్పటిదాకా ఇంత జరుగుతుంది, ఎవరు వస్తలేరు. ఇప్పుడు న్యూస్ చూస్తున్నారు, వాళ్ళకి అన్నీ తెలుసు. దయచేసి ఇప్పటికైనా అదే ఎలక్షన్లు ఉంటే రోజు వస్తారు, ఇప్పుడు ఎలక్షన్ లేవు కాబట్టి ఎవరు రారు. అయినా కూడా ఇట్లాంటి పెద్ద ఇష్యూ ఇది, నిరుపేదల ఇష్యూ. 1,00,000 ఓట్లు ఉంటాయి ఇక్కడ. ఈ కరెక్ట్ వన్ వేగా అందరూ ఒకటే వేసిరు అనుకో, ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తాడు ఈ ఓట్లతోని, ఎంపీ కూడా గెలుస్తాడు. అన్ని ఓట్లు ఉన్నాయి ఇక్కడ. ఇట్లాంటి వాళ్ళు ఇంకోటి స్లమ్లలోనే ఓట్ బ్యాంక్ ఎక్కువ పెరుగుతుంది. కాలనీలలో వాళ్ళు ఏం పట్టించుకోరు, ఇళ్ళ నుంచి వాళ్ళు రారు. నీకు ఓటు చేయాలన్నా, నీకు పని చేయాలన్నా, నీకు సేవ చేయాలన్నా స్లమ్లో ఉన్నవాడే చేయాలి. నా అట్లాంటి వాడు ఇంకోడో స్లమ్లో ఉన్న వాళ్ళే వర్క్ చేయాలి వాళ్ళకు. దయచేసి ఈ స్లమ్ పెద్దది, ఇండియాలో పెద్ద స్లమ్ ఇది. దయచేసి ఎమ్మెల్యే సార్కి చెప్తున్నాను, మా ఎంపీ ఈటల రాజేందర్ చెప్తున్నాను, మా ఏరియాలో పర్యటించి వీళ్ళందరూ భయపడుతున్నారు, వాళ్ళకు భరోసా కల్పించండి. భరోసా కల్పించి నేనున్నాను అని మీరు భరోసా కల్పిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. రోజుకు బాధతోని రోజు ఒక ఛానల్ వాళ్ళు వచ్చి చెప్పగానే ఇంకా భయం పెరిగిపోతుంది. ఈ భయానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎవరు పెట్టాలి? ఎంపీ పెట్టాలి, ఎమ్మెల్యే పెట్టాలి. మేమున్నాం, మీకు అండగాని రావాలి, వచ్చి ఏరియాలో తిరిగి వీళ్ళందరికీ భరోసా అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. రేపు నువ్వు ఎలక్షన్లు వచ్చినా నీ ఎంబడి ఉంటారు. వాళ్ళకి కావాల్సింది డబ్బులు అడుగుతలే, వాళ్ళకు భరోసా, ఈ ఏరియాలో మేము ఉన్నాం, మీకు ఉన్నాం మేము అని ఒక ధైర్యం నింపాలి. దయచేసి ఎమ్మెల్యే ఎంపీ గారు వచ్చి మా ఏరియాలో పర్యటించి మా బస్తీ సమస్యలు తెలుసుకొని మాకు ఇట్లాంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని. ఇంతకుముందు ఈ ఎయిర్పోర్ట్ నడిచే టైంలో కూడా ఎవరు వచ్చి అధికారి కాదు, ఈ ఏరియాలో ఎవరు అధికారులు రాలే, కంట్రోల్మెంట్ వాళ్ళు కూడా లేరు. ఈ ఎయిర్పోర్ట్ నడిచే టైంలో ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయినాకనే కంట్రోల్మెంట్ ఏరియాలో రావడం షురు అయింది. అందరు షురు అయ్యారు. ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు ఎవరు రాలే. మేమైతే 2000లో ఫ్లడ్ వచ్చింది, ఫుల్ వర్షాలు వస్తే ఒక్కొక్కరు హెలికాప్టర్ల మీద పులిగోర పట్లాలు పడితే ఒక్కొక్క చెట్టుకోలు పుట్టకోలు అనేది ఉన్నాం. అన్ని ఏళ్ళ నుంచి మేము దగ్గర 50 ఏళ్ళ నుంచి ఇక్కడ బతుంటే ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది పబ్లిక్ తిరిగే ఎయిర్పోర్ట్ కాదు, ఇది కమర్షియల్ అయింది. అది ఎప్పుడో 2 రోజులకు ఒక రోజుకు ఫ్లైట్ వస్తుంది. ఇప్పుడు దీనివల్ల మా వల్ల ఇది ఇంకేమి ఎఫెక్ట్ పడుతుంది? ఏం తర్వాత పబ్లిక్ ఏరియాలో డెవలప్ ఏమి ఉన్నది. పక్కగా అక్కింపేట ఉంది, ఇంకోటి ఉంది, ఇంకా ఎయిర్పోర్ట్ ఉంది. ఇవన్నీ చేయండి, అక్కడ చేయండి. ఇప్పుడు పబ్లిక్ సిటీలా, ఇంత పెద్ద సిటీలా ఇప్పుడు దీన్ని డెవలప్ ఏడే చేస్తారు అంటే వీళ్ళని చంపాలని నువ్వు డెవలప్ కావాలి. అట్లా చేయాలంటే వీళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎందుకంటే డబ్బులు
రూపాయి కూడబెట్టుకొని చిట్టిలో గిట్టిలో వేసి లేవాటి కట్టుకోరు. ఇప్పుడు వచ్చి బిల్డింగ్లో అదంటే ఊర్లో పొలాలు కూడా అమ్మేసుకోరు. ఈయనే ఉంటాం హైదరాబాద్లో, నా పిల్లలు పెద్దగా అయ్యారు, ఈయనే సెటిల్ అయ్యారు, ఇంకా ఊరికి ఏం పోతాం, ఈయనే బతుకుదామనే కాడికి ఉన్న ఊర్లో అమ్మేసుకొని వచ్చారు. ఆ ఉన్న ఊరు భూమి పోతుంది, ఇక్కడ ఇల్లు పోతుంది, లాస్ట్ వాడు సావడం తప్ప ఇంకొకటి ఉండదు. ఇక్కడ 2-3 ఫ్లోర్లు కట్టుకున్న వాళ్ళకి కూడా హెలికాప్టర్ వచ్చి క్లాష్ అయ్యే ఛాన్స్ ఉంది. కూల్ చేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, నిజమేనా? అవును, దాని గురించే హైట్ గురించి అని మాట్లాడుతున్నారు సార్. అయితే హెలికాప్టర్ క్రాష్ కావడానికి అంటే రన్వే పైనుంచి పోతుంది, స్టేట్లో వెళ్తుంది. ఆ ముందు పైన ఇప్పుడు రన్వే టైంలో ఏదైనా హైట్ ఉంటే దానికి ఓకే, ఎవరేం అభ్యంతరం లేదు. ఇప్పుడు ఇటు స్టేట్ వెళ్ళేదానికి మేము లెఫ్ట్లో ఉన్నాం, మా దగ్గరికి ఎట్లా వస్తుంది? నువ్వు స్టేట్ ఎక్కుతుంది అట్లా, దాంట్లో ఏమైనా బిల్డింగ్లు ఉంటే ఓకే, దాన్ని ఏం లేదు. మాది ఇక్కడ పక్క సైడ్ ఉన్నాయి, ఎవ్వరికి ఇబ్బంది లేదు. దయచేసి గిన్నెలు అన్ని పడుతుండే, అంతగానం ఇక్కడ సౌండ్ అవుతుండే. అప్పుడు గిన్నెలు వణుకుతుండే, అంత సౌండ్ అవుతుండే అప్పుడు. అలాంటప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది? సరే 2000 లో మాకు వరదలు వచ్చినాయి, మొత్తం కొట్టుకోపోయినాయి, ఆటోలు బైకులు అన్ని కొట్టుకోపోయినాయి, మా సామాన్ కొట్టుకోపోయినాయి. అన్ని కొట్టుకున్నప్పుడు పులిహోర ప్యాకెట్లు వేసిరు. అప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు పెరేడ్ అప్పుడు పులిహోర ప్యాకెట్లు వేసిరు. అప్పుడు ప్రభుత్వం చూడలేదు, అప్పుడు ఇక్కడ ప్రజలు ఉన్నారని చెప్పేసి. ఇప్పుడు ప్రజలు ఎక్కువయ్యారు. ఇప్పుడు దీని మీదే ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు వాళ్ళకు? ఎక్కడ లేదు అసలు, అమ్మో ఇక్కడనే రావాలా? ఇప్పుడు ఒక్కొక్కరు ఊర్లలో ఎన్నో అమ్ముకొని వచ్చి ఇక్కడ ఇప్పుడు నివసిస్తున్నారు, ఇదే జీవితం అని నివసిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి పొమ్మంటే వాళ్ళు డబల్ బెడ్రూమ్ ఇచ్చినా, ఏ బెడ్రూమ్ ఇచ్చినా ఎవ్వరికి సంబంధం లేదు, ఎవ్వరికి పనికిరాదు. ఎందుకంటే ఇది 30 గజాలల్లా 3 కుటుంబాలు ఉంటాయి, ఇద్దరు పిల్లలు అమ్మా నాయన, 3 కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడు ముగ్గురు కుటుంబాలు, 3 కుటుంబాలు ఎట్లుంటాయి? డబల్ బెడ్రూమ్ ఇస్తే డబల్ బెడ్రూమ్ లో ఎట్లుంటాయి? 3 కుటుంబాలు ఇస్తారా వాళ్ళు? ఏమిస్తారు? 30 గజాలు సార్, 30 గజాలు. ఈ 30 గజాలలో ఉంటాం మేము. 30 గజాలలో 2 ఫ్లోర్లు వేసుకొని ఉంటాం. 2 ఫ్లోర్లు, పైన ఒకళ్ళు కింద ఒకళ్ళు. దానికి ఇప్పుడు వచ్చింది, ఇన్ని రోజులు లేదు. ఇన్ని రోజుల్లో నడిచినప్పుడు ఇట్లాంటివి ఏం రాలే ఇంతవరకు. ఆ ప్రాబ్లమే లేదు. ఇక్కడనే రేజ్ అవుతుండే, ఇక్కడనే ఉండి ఇక్కడనే. ఇప్పుడు బంద్ అయినా, ఇప్పుడు ఎయిర్పోర్టే లేదు, ఇక్కడ బంద్ అయిపోయింది. బంద్ అయిపోయిన టైంలో ఇప్పుడు ఎందుకు సార్ ఇక్కడ? ఇప్పుడు రన్ అవుతుందా? రన్నింగ్ లేదు కదా. ఇప్పుడు రన్నింగ్ ఉన్నప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడేంది? అప్పుడు రన్నింగ్ ఎట్లుంటుండే అంటే మాకు నిద్ర కూడా పట్టకపో, అంతగానం నైట్ టైంలో వచ్చి ఒక్కొక్క ఫ్లైట్ నైట్ టైంలో వచ్చి మాకు నిద్ర కూడా పట్టకపోతుండే. అప్పటి నుంచి ఉంటున్నాం మేము. ఇప్పుడు పోమ్మంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తాము. ఇప్పుడు ప్రజలు ఏం కావాలి? ఇప్పుడు ఓట్ల టైంలోనే వస్తారా ఇప్పుడు లీడర్లు? ఇప్పుడు ఎందుకు రారు? ఓట్ల టైంలోనేనా? ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మన శ్రీ గణేష్ అన్న ఉన్నాడు, ఇప్పుడు ఈటల రాజేంద్ర అన్నాడు, ఓట్ల టైంలోనేనా వీళ్ళు పనిచేసేది? ఇంతవరకు రాలేదు. ఒక్కరని ఇక్కడ రావాలి కదా, వచ్చి మా సమస్య ఏంది అడగాలి. అడిగి కనీసం మాకు కొంచెం ధైర్యం చెప్పాలి సార్, ధైర్యం చెప్పాలిగా. ధైర్యం లేదు, ఏం లేదు. ఇప్పటివరకు ఇటంకలు చూడలేదు. నిజం రావాలా సార్ కొంచెం ప్రభుత్వం? ఇప్పుడు అయినా ఇప్పుడు ఎలక్షన్ టైంలో లేనిది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు గెలిచి 1.5 year ఇప్పుడు పెట్టడం ఏం సార్? ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మా ఏమైనా చెరువులలో ఉన్నాయా? డెవలప్మెంట్ చేద్దామని చూస్తున్నట్టు. మా ఏమైనా చెరువులలో ఉన్నాయా? మేము చెరువులలో కట్టుకున్నామా? ఇక్కడ ఏమైనా చెరువు ఉండేనా? ఆ చెరువు ఉంటే చెరువులలో గులగొట్టిరు, అది ఓకే. చెరువులలో ఎందుకంటే వర్షాలు ఎక్కువైనప్పుడు వరదలు వస్తూనే ప్రాబ్లం అవుతుంది కాబట్టి చెరువులలో తీసేస్తారు, అది ఓకే. మేము చెరువులలో కట్టలేదు, మా చెరువులు కాదు ఇక్కడ. ఎలాంటి చెరువు లేదు, మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎలాంటి చెరువు లేదు ఇక్కడ. చెరువు ఉంటే తీసేయమనండి, ప్రాబ్లం లేదు. చెరువులో కడితే తీసేయమనండి. మేము కొనుక్కున్నాం సార్, ఇవి గుడిసెలు వేసుకోలేదు మేము కొనుక్కున్నాం. మాకు అప్పట్లో ఎవరెవరు చిన్న లీడర్లు ఎవరెవరు చేసిరో మేము కొనుక్కున్నాం. మేము కబ్జా చేయలేదు. ఇది మేము కబ్జా చేస్తే వచ్చి ప్రభుత్వం జాగా మేము కబ్జా చేసిరని చెప్పేసి కొట్టేసేయండి. మేము కొనుక్కొనే మేము కట్టుకున్నాం. ఇంతవరకు ఎవరు రాలే. ఒక్కరన్నా వచ్చి ఎందుకు కడుతున్నావు, నువ్వు ఎందుకు వేస్తున్నావు, నువ్వు 2 ఫ్లోర్లు ఎందుకు వేసినావు, నువ్వు బిల్డింగ్ ఎందుకు కడుతున్నావు? అదే రేకులో మేము 4 రేకులు వేసుకొని ఉన్నాం సార్. అప్పట్లో మేము మొత్తం చుట్టూ 4 రేకులు, కరెంటు లేదు, దీపాలు, కరెంటు లేదు, 4 రేకులు, మొత్తం రేకులే, చుట్టూ రేకులే, సైడ్కు రేకులే, మీద రేకులే, మొత్తం రేకులే. మేము ఇప్పుడు కట్టుకున్నాం. ఇప్పుడు కొంచెం మంచిగా ఉండాలా అని కట్టుకున్నాం కానీ అదే రేకులలో ఉంటుంటాం కదా. అట్లనే ఇక్కడ ఒక షెడ్ ఉంటుంది చూడండి, ఆ చికెన్ షెడ్. అట్లా 4 షెడ్డులు మొత్తం చుట్టుముట్టు రేకులే. మేము గోడలు ఏం కట్టలేదు అంత ముందు. ఒక్కొక్కరు కొంచెం మంచిగా ఉండాలా, ఎవరు అబ్జెక్షన్ లేదు కదా అని చెప్పేసి కట్టుకున్నాం. మేము 50 సంవత్సరాలు అయింది మేము కూడా వచ్చి. మాకు కూడా 3 పిల్లలు, మా వారు కూడా లేరు, చనిపోయారు.
మేము ఏదో కాయ కష్టం చేసుకుని పని చేసుకుంటున్నాం. మీరు ఇప్పుడు షన్నంగా వచ్చి ఇటు కూలగొడతామంటే బాగోలేదు. శ్రీ గణేష్ గారు ఏం చేస్తున్నాడు, ఈటల రాజేంద్ర దగ్గర కూడా పోతాం. మమ్మల్ని దగ్గరకు వచ్చి గల్లీకి వచ్చిర్రు, వచ్చి ఓట్ల కోసం అందరూ అడిగారు. ఇప్పుడు ఎందుకు మా ప్రాబ్లం గురించి పట్టించుకోవట్లేదు? మాకేమైనా ఆడి ప్రాబ్లాలు అయితే ఎవరు పరిస్థితి ఏంటి? మా పిల్లలకి అండదండ ఎవరు? మేము అప్పులు చేసాం, పొలాలు కొనుక్కున్నాం, పొలాలు అమ్మేసుకొని మొత్తం వచ్చి ఇల్లు కట్టుకున్నాం. ఈ బాధ ఏందో మాకు, ఈ నరకం ఏందో అర్థం కావట్లేదు. 2 నెలల నుంచి బాధ పెడుతున్నారు. వాళ్ళు కూడా రావాలని మేము కోరుకుంటూ. రెడ్ మార్క్ వేసారు అని చెప్తున్నారు కదా, ఎయిర్పోర్ట్ గోడ నుంచి లోపలికి 100 మీటర్స్ లో రెడ్ మార్క్ వేసారు. అప్పుడు వేసినప్పుడు ఎందుకు వేసారని చెప్పి మీరు ఎమ్మెల్యే దగ్గర కానీ ఎవరి దగ్గర వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారు? ఇప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తాము. అది మాకు కూడా తెలియదు. మా బాబా హాస్పిటల్లో ఉన్నాడని మేము కూడా వెళ్ళలేదు ఆడకి. మాకు కూడా తెలియదు, పక్క తెలియలేదు కాబట్టి. కానీ వాళ్ళు కూడా మాకు కరెంట్ లేదు, దీపాలు పెట్టుకొని ఉన్నాం. పెరడైస్ కాంచి మంచినీళ్ళు తెచ్చుకున్నాం క్యానులతోటి సైకిల్ మీద. మేము పనులు చేసుకునే వాళ్ళం ఏడాను. మరి ఎందుకు ఇప్పుడు వేస్తున్నారు? మీరే కరెంట్ ఇచ్చారు, కంట్రోల్మెంట్ నుంచి ఎస్బీఐ బులుగు నెంబర్, బోర్డు నెంబర్ ఇచ్చారు. కరెంటు బిల్లులు కడుతున్నాం, నీళ్ళ పన్ను కడుతున్నాము. మాకెందుకు ఇంత ప్రాబ్లం చేస్తున్నారు మీరు? ఇంత భయభాంతులు చేస్తున్నారు. మా ప్రాణాలకు మీకు ఏం రక్షణ? మిమ్మల్ని మేము మంచి సీట్లో కూర్చోబెట్టాం. మేము మా కాళ్ళకు బలపాలు కట్టుకొని మేము గల్లీ మేము పోరాడాం. మీరు గెలవాలి, మాకు అండదండాలని. మీరందరూ ఏమన్నారు, గెలిచినప్పుడు మాకు పట్టాలు ఇస్తామన్నారు, ఉండిళ్ళే తీసేస్తామన్నారు. ఏంటి ఇది? మేము చెప్తున్నాము, మేమే ఒకళ్ళ మీద మా కోపాలు లేవు, ఏం బాధలు లేవు. మా బాధతోటి మా బాధ బాగున్నది. ఏం చేయాలో అర్థమైతే లేదు మాకు. మీరే దిక్కు, మీరు ఏం చేస్తారో మరి. మాది లక్షల మంది, కోట్ల మందే ఉంటారు ఇక్కడ. 10 కాలనీలు ఉన్నాయి ఇక్కడ. 1 కాలనీ కాదు, 2 కాలనీ కాదు. ఇక్కడ ఏంటంటే స్కూళ్ళకైనా ఏదైనా పని చేసుకోవడానికైనా మంచిగా ఉందని మేము ఇక్కడ ఉంటున్నాం. మా బాధ అర్థం చేసుకొని. రెడ్ మార్క్ పెట్టినప్పటి నుంచి ఎక్కడి నుంచి ఎవరు వస్తారని చెప్పేసి భయపడుతుంటున్నారు. అప్పటి నుంచి భయపడతానే ఉన్నాం మేము. భయం ఉంది, నిద్ర అందులోనే. నాకు కూడా హార్ట్ ప్రాబ్లం ఉంది. ఏమైనా వాళ్ళే బాధ్యత, అంతేనా? మరి మేమేం చేయాలి? మాకంత బాధ కలుగుతుంది. మేము ఊళ్ళో స్థలాలు అమ్ముకొని ఏదో మా పిల్లలు మేము ఏడే ఉన్నాం. మా వాళ్ళు చనిపోయిన వాళ్ళని కూడా ఏడే బాధ పెట్టుకున్నాం. మరి వీళ్ళు ఇప్పుడు ఇట్లా చేస్తే ఏం బాగోలేదు మాకు. ఇన్ని రోజుల నుంచి ఇంత భయపడతా ఉన్నారు, కనీసం ఏ ఒక్క నాయకుడు అయినా వచ్చి దగ్గరికి వచ్చి మాట్లాడలేదు. మాకు కూడా అర్థమైతే లేదు. మేము కూడా రేపు పొద్దున అందరం పోతాం, ధర్నా చేస్తాం. ఏదైనా అది జేసీబీ వస్తే మా ప్రాణాలు అయినా సరే పోయినా పర్వాలేదు, మాకు ఇల్లు కావాలి. ఆస్తులు ఏం పనికిరాదు, దేనికైనా తెగిస్తాం. మాకేంది ఇల్లు కావాలి. మా ఇంట్లో మేము ఉంటాం. మాకు ఇల్లే కాదు, మాకు కావాల్సింది మెయిన్ ఏంది, గూడు కావాలి. వాళ్ళు వాళ్ళకి మళ్ళీ పెద్ద డాబాలు కాదు. మావి 30 గజాల్లోనే ఒక రూము, ఒక బాత్రూము, అవే కదా మాకు కూడా ఉంది. మరి 3 కొడుకులు ఉండేప్పుడు మరి పైన వేసుకుంటారు కదా, మరి వేరే సాటు కొనుక్కోలేక వేసుకుంటారు. మరి వాళ్ళు కూడా అటు చేది ఎక్కడో జరిగిందని మా అమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. వాళ్ళు 240 మంది ఇది అయ్యారని వాళ్ళది ఎవరి పొరపాటు ఉందో మమ్మల్ని ఎందుకు ఆగం చేస్తున్నారు? పద్దాకులు ఎక్కడో జరిగింది, ఏదో జరిగిందంటే ఇక్కడ రౌండ్ తిరగదు, అటు నుంచే రౌండ్ పోతుంది. అప్పుడు రేగుల ఇంట్లో మేము కట్లు కొట్టుకొని ఉండేప్పుడు కూడా సామాన్ అదురుతా, పిల్లలు నిద్రపోతే కూడా మేము పట్టుకున్న రోజులు ఉండే. ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? చక్కగా అక్కడికి వెళ్ళిపోయినా కూడా ఇంకెందుకు ఇప్పుడు ఎక్కడితో తీసుకొచ్చి మాకు తగలు పెడుతున్నారు? మేమేం చేసాము మీకు? మేము అందరిని వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని మా ఏరియా మేము డెవలప్ చేసుకున్నాము. ఇప్పుడు ఎందుకు ఇల్లు కట్టేటప్పుడు రాలేదు, రోడ్లు వేసేటప్పుడు రాలేదు? మరి ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చే కదా రోడ్లు కొబ్బరికాయలు కొడుతున్నారు. కొబ్బరికాయలు కొట్టడం ఏంది? అవన్నీ వాళ్ళే వచ్చి చేస్తుంది, వాళ్ళు వచ్చి చేస్తున్నారని మాకు కూడా ధైర్యం ఉంది. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు? నేను చెప్తున్నా, మా ఉదయపూర్వంగా చెప్తున్నా, ఈటల రాజేంద్ర అన్నకు, శ్రీ గణేష్ అన్నకు అందరు వచ్చి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాం. మా ఆరోగ్యాలు ఏమన్నా అయితే మీదే బాధ్యత. ఏదన్నా జేసీబీ కానీ ఏదన్నా వచ్చినా సరే మా ప్రాణాలే అడ్డు. మా పిల్లలే గాని ఎవరైనా సరే, మా పిల్ల జల్ల అందరం లక్షల మంది, కోట్ల మంది దేనికైనా తెగిస్తాం, ఎక్కడికైనా ఉదితేతాం. అయినా మా ప్రాణాలు లెక్కలేవు. ఏందయ్య ఈ బాధ? ఏం అవసరం ఇట్లా? మేము ఎన్నో బాధలు పడతాం. వాళ్ళకి మళ్ళీ మేము ఏసీలో లేము, కాయ కష్టం చేసుకోవాలి. ఇక్కడ పని చేసుకుంటాం. మేము దగ్గర ఉందని, అన్నిటికీ దగ్గర ఉంది, పని చేసుకుంటాం, మేము బతుకుతున్నాం. మాకెందుకు ఈ బాధ? ఎందుకు? 50 సంవత్సరాల నమ్మవాడు చచ్చిపోగా నా పిల్లలు చిన్న పిల్లలు తీసుకొని వచ్చిన ఇక్కడనే చూసిన. ఇక్కడనే నా మనవాళ్ళు కూడా అక్కడ వేసిన, నా మనవాళ్ళు కూడా ఇన్నే చదువుతున్నారు.
చిన్న చిన్న పిల్లలు తీసుకొని వచ్చి ఈయన దీపాలు పెట్టుకున్నాం బిడ్డ. చెక్ పోస్ట్ కాడ బిందె నీళ్ళు తెచ్చుకొని మందు తాగినాం, తాకుండా పని చేసుకున్నాం బిడ్డ. అప్పుడు నీళ్లు లేక గుంతలు గిద గుంతలు తోకొని పచ్చగా నీళ్లు, అవే నీళ్లు స్నానాలు చేసినా అవే నీళ్లు బట్టలు పిండుకున్నాం. మరి అప్పుడు కరెంట్ లేదు, ఏం లేదు, నీ దీపాలు పెట్టుకున్నాం, కాసు దీపాలు పెట్టుకున్నాం. మరి అప్పటి నుంచి ఉన్నాం. అప్పటి నుంచి ఒక్కలు వచ్చి అప్పుడు 50 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం ఎయిర్పోర్ట్ ఆల్రెడీ నడుస్తుంది కదా ఈడ. నడుస్తున్నప్పుడు ఏమైనా ఇల్లు కట్టుకోవద్దని ఏమైనా చెప్పిరమ్మా అప్పుడు? ఎవ్వరు చెప్పలే, మాకు చెప్పనే లేదు. డౌట్ ఉంటే కిచెన్ చేస్తాం బిడ్డ. 2 ఎకరాల భూమి ఉన్నాక అమ్ముకొచ్చుకొని నాట్యం చేసుకొని ఊర్లే 60,000 ఎకరం అమ్ముకొచ్చుకున్నా. ఇప్పుడు 60 లక్షలు అయినది. ఆ భూమి అమ్ముకొచ్చుకొని ఈడ గూడేసిన 2 కొడుకులు ఒక బిడ్డ, 3 ఇన్నే ఉంటారు బిడ్డ. ఏడ ఆధారం లేదు. మేము సావే కానీ మా పిల్లలు మాకేం లేదు. ఈ హాస్టల్లో పిల్లలు వేసినాం, ఆ పిల్లల్ని ఎవరు చూస్తారు వాళ్ళు, కానీ మాకైతే ఏం లేదు ఇక్కడ, ఏం లేదు. మాకు గూడు తీసేస్తే మాత్రం మేము కంప మిల్లు మీద ఈ గూడు పెట్టుకున్నాం బిడ్డ. కాకి పెట్టుకున్నాం. మా గూడు తీసేస్తే మాత్రం మేము బతకం, మేము బతక చాలా కూడా. మార్కు పెట్టిపోయారట మరి పెట్టిండు మార్ల మన్ను ఏ మార్కు లేదు, ఏ మార్కు లేదు. వద్దంటే మేము ఈ పని చేయకపోతే తాగే అమ్మకరపోదు. నేను అట్లా కష్టం వచ్చి ఇట్లున్నాం మేము. మమ్మల్ని తీసేస్తే మాత్రం బతకం బిడ్డ. పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా తీసేయాలి, ఫ్లైట్ పోతుంటే కూడా తాకుతా అని చెప్పి మాట్లాడుతున్నాడు. లైట్ ఏ దానికి ప్రాబ్లం లేదు బిడ్డ. పక్కకున్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఏం కట్టాలి మేము. 2 కొడుకులకు చెరొక్కది మీ కింద మీద ఉండేటట్టు చేసిన. మా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏం కాంప్లెక్స్లు కట్టలేదు. 30 గదాలలో ఏం పడైంది అందులో. 30 గదాలల్లా నేనేం కింద ఉంటా, నా కొడుకు మీద ఉంటాడు, ఇంకో కొడుకు మీద ఉంటాడు, గంతే. ఇక గంత కంటే ఎక్కువ ఏం చేయలేదు నేను. ఊళ్ళో భూమి లేదు, సాగలేదు, మాకు తీసేస్తే ఏం లేదు బిడ్డ. ఇక పిల్లలు హాస్టల్ చేసినాం, ఆ పిల్లల గవర్నమెంట్ చూస్తారు, కానీ మేమైతే ఇది తీసేస్తే మాత్రం బతకం. కోడన్లు కొడుకు ప్రభుత్వం కావచ్చు, అధికారులు ఖచ్చితంగా తీసేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున కష్టమర్ ఏంది పరిస్థితి? అదే ఏం పరిస్థితి ఇప్పుడు అసానత్తుగా వచ్చింది కదా బిడ్డ. ముందుగా వచ్చి బెదిరితే 50 ఏళ్ళ నుంచి బెదిరితే మేము ఉండకపోదు. ఎక్కడన్నా చూసుకున్నాం, మా దారేందో మేము కంపకు గూడు పెట్టుకున్నాం వెనక ముళ్ళు మీద. గూడు తీసేద్దాం, మాకు గూడు బతికేం లేదు. ఇక అయిపోయి పంటలు పండే భూమి తీసేసినా ఏమన్నా ఇంత గూడేసుకొని ఉంటాం. గూడే తీసేసినాక ఎట్లా బతాం మేము? మోడమరికి ఇట్లా కూలి చేసుకొచ్చుకొని గంపకూలు చేస్తున్నాం అని నా కొడుకు పిల్లనియలే. అసలు పరిస్థితులు ఉన్న బిడ్డ. ఇంత అంత నా బుక్కి ఎంత ఆగుతున్నా. ఇప్పుడు నా కొడుకులు ఇంత పని చేసుకుంటున్నారు. ఇప్పుడు తీసేస్తే నా పిల్లలే పని కావాలి. నన్ను ఎట్లా చంపుతారు? ఇక నన్ను ఉంచరు. మా కోడలు ఇప్పటికే నీ మొన్నటి లోటించి వచ్చి నుంచి అంటారు, ఏం సంపాదించినావు? ఇది పోయేది పూట పసు పాలిసి సంపాదించినావు, మాకు ఏం సంపాదించినావు? ఇల్లు నువ్వే కట్టినవాడు నిన్నే అంటారు, ఇల్లు తీసేస్తారట అప్పుడు తెలుసుకోవాలి. అమ్ముకొచ్చినావు అని నా కొడుకులు పని చేయరంట అమ్ముకొచ్చిన. నేను నా కొడుకులు వ్యవసాయం పని రాదని అమ్ముకొచ్చిన. ఎందుకు అమ్ముకొచ్చినావు? గిసోటి దానికి పట్టం చేసుకొని ఉంటివి. ఈ పూటపాటు మీద పాలిష్ చేసేది ఎందుకు తెచ్చినావు? మాకు మమ్మల్ని పిల్లలు తెచ్చి ఆగం చేసినావు. మా పిల్లలు ఏం కావాలి, మేము కావాలి అంటుంది చిన్న కోడలు. ఏం చేయాలి? నా పరిస్థితి గిట్లుంది. నన్ను ఏడ నొక్కుతారో పొద్దున్న నుంచి అరగ మీద కూర్చుండి ఎడతా ఉన్నా. అన్నం తిండి ఏం తిండి ఏడ్చుకుంటూ కూర్చున్నా. ఇక నా కోడళ్ళు కొడుకులు నన్ను ఉంచరు. నా పిల్లలకి ఏం లేదు బిడ్డ, ఏం ఆధారమే లేదు. ఇక నా మొగడు పంగారు చచ్చిపోయిండు. చిన్న చిన్న పిల్లలు ఎత్తుకొని వచ్చిన సంకలు పెట్టుకొని వచ్చి ఈడ ఉండనీకి వచ్చి ఒక అయ్యా గిడ జాగలిస్తుండ్రు అని అంటే వచ్చి చెక్కలు కొట్టుకొని ఉన్నాక తర్వాత ఇది మట్టితోటి కట్టుకున్నా. మట్టితోటి తర్వాత షీడితోటి కట్టినా. నా కొడుకు పెళ్లి అయినాక ఇక పెళ్లి అయినాక చిన్న కొడుకు పెళ్లి చేసిన, పెద్ద కొడుకు పెళ్లి చేసిన, చెరో తట్టు చేసిన. ఒకళ్ళ కింద ఒకళ్ళ మీద ఉంటుండ్రు. అంతే, ఏం లేదు బిడ్డ. మాకు ఆధారం అదే ఉంది. ఆధారం ఇంత కూలి చేసుకొచ్చుకుండ్రు. ఆ పిల్లగాడు ఇంత స్కూల్ పిల్లగా చదువు కొడతాడు, నేను ఇంత గంప కూలి చేసుకొస్తా. ఇక నాకు సాదరు నన్ను ఎటు నూకెత్తారో ఏమవుతుందో నా బతకని ఆగమవుతున్నా. పొద్దున్న నుంచి ఎడతాను బిడ్డ. నేను కట్టుకున్నాక ఇవాళ రోజున ఇల్లు కూడా కొడతాం. ఇంత మా పానాలు పోవాలనా? చెప్పు, ఎందుకు ఇంత కారం గంజా గడక ఏదో తిన్నాం, ఇంత ఇల్లు చేసుకున్నాం. మరి ఇన్ని రోజుల కాంచి ఎవరు చెప్పలేదు, ఎవరు రాలేదు, ఎవరు చూసుకోలేదు. సరే ఏదో కష్టం చేసి కట్టుకున్నావు నాయన. ఎందుకు ఇట్లా చేస్తారు మమ్మల్ని? ఇంత బతకొద్దా? పెద్ద పెద్ద డ్యూటీలు ఉన్న వాళ్ళు బతుతారు. మరి మేమెట్లా బతకాలి? చేసుకొని తిని నోట్లోకి వస్తుంది. ఈ జాడగొట్ట పోతా నేను రోడ్డుకు, కంటల మెండలే చేస్తానా. తింటే చేస్తే ఇంత నోట్లోకి వస్తుంది, చేయకుంటే రాదు. పెద్దలకు గవర్నమెంట్ ఉద్యోగాలు, జాబులు, పెద్ద జాబులు వాళ్ళు తిని ఉంటారు. మరి మేమెట్టా తిని ఉండాలి? కడుపులో పేగులు లేని వాళ్ళం చేసుకుంటేనే మాకు నోట్లోకి వస్తుంది. పువ్వ చేసుకొని ధ్యాని చేస్తుంది. మరి ఎట్లా ఇట్లా చేస్తే? ఎవ్వరు చెప్పలే, ఎవ్వరు అనలే ఇంతవరకు ఎవ్వరైతే అనలే. అంటే ఈ ఇల్లు ఎందుకు కట్టుకుందరు? ఎవ్వరు చెప్పలే సారు, ఎవ్వరు అనలే, ఎవ్వరు రాలే. ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది కానీ ఎవ్వరు రాలే. కష్టం చేసి కట్టుకున్నాం ఇల్లు, అంతే.
మరి 2-3 ఫ్లోర్లు ఉన్న ఇంత బంగారం అది ఇది కొని అమ్మి కట్టుకున్నాం. 2-3 ఫ్లోర్లు ఉన్న ఫ్లైట్ పోతే తీసేయాలని చెప్తున్నారంట కదా. సరే దానికి మాట్లాడదాం కానీ ఇక ఎట్లా సారు ఇన్ని రోజుల కానీ ఎవ్వరు రాలే మరి ఇట్లా సంగతి అని ఎవ్వరు చెప్పలే మాకు. గిన్ని ఇల్లు తయారైనాయి, ఒక్కటి రెండు కాగానే ఒకసారి కాకుండా ఒకసారి వచ్చి అరుచుకొని మరి ఇంత ఎత్తు కట్టుకోకరి ఎందుకు కట్టుకుంటారు, ఇంత తప్పు చేసి ఎందుకు కట్టుకుంటారు అని చెప్తే బాగుంటది కదా సారు. ఇన్ని ఇల్లు కాకపోవు కట్టుకోపోదురు, రేకులో ఎటనే పడిసద్దు. ఏదో ఇవాళ కాయ కష్టం చేసుకొని ఇంత అంత చేసుకొని ఇల్లు కట్టుకున్నా ఇవాళ రోజున వచ్చి టీవీ నైన్లో మాట్లాడి ఈ గూల కొడతామంటే ఎట్లా చెప్పు, మేము ఎట్లా బతకాలి, పానాలు పోవాలన్నా ఇంత మా ఇంత చెప్పు, పానాలు పోవాలన్నా ఉండాలన్నా చెప్పు సారు. మార్కు పెట్టినా గాని కాదు, మా పానాలే పోతాయి ఇక ఇల్లు పోతే. ఖాళీ ఎట్లా చేయాలి సార్, ఎక్కడ పోం ఖాళీ చేసి ఎక్కడ పోం, ఏ దేశం పోవాలి ఇంకా ఎక్కడ చేసి అలా పడాలి మేము పోయి చెప్పక మాట. ఏం చెప్తామండి, మాకు ఇల్లు ఉండాలి సార్, మేము ఎట్లా బతకాలి, ఏం తినాలి, జాబులు ఉన్నోళ్ళు 100 గజాలు కాదు 50 గజాలు కాదు, మా ఇంటే 40 ఫీట్లు ఉంటుందో ఎంత ఉంటుందో అది 35 గజాలు 15 ఫీట్లేమో అడ్డము, పొడవులో 20 ఫీట్లు 35 ఫీట్లే ఉంటది. మా ఇంట్లో వెక్క తక్క ఏం లేవు, అంటేనే కట్టుకొని ఉన్నాం సార్. మేము ఎట్లా బతకాలి చెప్పండి సార్. మేము 10 రూపాయల కూలి చేసుకొని బతుకుతున్నాం, మేము ఎట్లా బతకాలి, ఏడ ఉండాలి, మాకు ఎట్లా చేయాలి మా బతుకులు చెప్పండి. ఈ ఇంట్లో తీసేస్తే మేము ఏడపోయి బతకాలి చెప్పండి సార్, మీరే చెప్పండి. మరి ఇప్పుడు తీసేస్తే మాకు ఆడకుండా పోయి ఇస్తారు, మా డబ్బంతా కలిసి అయిపోయింది, ఇప్పుడు మాకు తినడానికి తిండి లేదు. మేము ఎక్కడ పోయి ఉండాలి, ఏడ పోయి ఉండాలి, ఎక్కడ పోయి సావాలి మేము పిల్లలు తీసుకొని చెప్పండి. ఈ శాతం మీకు పెద్దగా ఎయిర్పోర్ట్ పెద్దగా అవుతుందా? అప్పుడే కాల్ చేసేది ఉండే, అప్పుడే కాల్ చేస్తే ఇల్లు ఉండకపోవు ఏముండపోవు ఏది ఉండకపోవు. ఇప్పుడు కాదు, మా అత్త మామ ఎప్పటి సందో ఉన్నారు, మా వాళ్ళు ఉట్ట ముందుకే, మా ఆయన ఉట్ట ముందుకే అప్పటి సంది ఉంది. అప్పటి సంది ఏ నోటీసు లేదు. 2-3 సంవత్సరాల కింద రోడ్డు తీస్తామని అన్నారు, కానీ రోడ్డు మీద ఉన్న ఫుట్పాత్ మీద ఉన్నాయన్న తీసిరు, అంతలనే ఉంచి రోడ్డు మీద ఉన్నాయి ఇట్లా డబ్బలు చాయ్ డబ్బలు ఏదో అమ్మేది తీసేసిరు, అంతవరకే ఉంచేసిరు. మా ఇంట్లో జోలికి రాలేదు, ఇప్పుడు వస్తురు. మరి ఇంత ముందుకే రోడ్డు ఓపించారు, 6 నెలలు కూడా కాలే రోడ్డు ఓపించి 3 లైన్ తెప్పించిన, మరి అప్పుడే వద్దానని చెప్పొచ్చు. మీ ఏరియాకి వేయమమ్మా, మేము ఇండ్లు పోయేటి ఉన్నాయని చెప్తే కట్టే వాళ్ళు కూడా కట్టుకోపోదు. ఊర్లలో జాగా భూమి అన్ని అమ్మేసుకొని ఏదో పిల్లల గురించి ఇన్నే ఉండాలి, పిల్లలు చెయ్యలేరు ఊర్లలో. ఇప్పుడు పిల్లలు ఎట్లున్నారు తెలుసు కదా, ఇదే వ్యవసాయం మేమేం చేస్తాం, మాకేం చేయనీకి వస్తుంది అని మాట్లాడతారు. ఏదో ఉన్న కన్నా తిన్నదో లేదో ఉండి తినాలనుకో. ఇవి పోతాయి అని అంటే సగం మందికి అటాక్ వచ్చి చచ్చిపెట్టోళ్ళు. మరి చంపేస్తారా బతికిస్తారా అది గవర్నమెంట్ గా నిర్ణయించుకోవాలి మనం. కానీ మేమైతే మీరు వేరే దిక్కు ఇస్తాం, మీరు వేరే దిక్కు బతుకురంటే మేము బతకలేము. ఎందుకంటే మాకు తెలివి వచ్చిన కాడికి నా పెళ్లి నుంచే చూస్తున్నాం. మా అత్త మామ వాళ్ళు మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ, మేనగోడలు కానీ మా ఆడపిల్లలు కానీ మేము కానీ మా అత్త మామ కాలం చేసిరు. మాకు ఊర్లో జాగలేదు, ఇల్లు కూడా లేదు, ఇక్కడే ఉన్నది. ఉన్న ఆదాయం అంతా ఆ కష్టం అంతా చేసుకొని ఏదో పొద్దంతా కష్టం చేసుకొని పొద్దుకు ఉన్నదో లేదో తినేటోళ్ళము. ఇప్పుడు ఈ ఇండ్లు పోతాయి అంటే మేము ఏడ బతకాలి, ఎక్కడ పోవాలి చెప్పు. మాకు కావాల్సింది మా ఇండ్లు తీసేయవద్దు, మాకు వేరే దగ్గర ఇచ్చుడొద్దు, మేము ఉన్న కాడనే ఉంటాం అంతే. మా జాగ్రత్త ఎరువు రావద్దు, మాకు కావాల్సింది అది. తీసేస్తాం అట్లే వేస్తాం అంటే మేము ఉన్న దండు మొత్తం కదిలితే వారం రోజులు అయినా మేము ఉప్పలు దాకా తారినాక దాకా కలుగుతారు. మాకు ఫ్యామిలీ మొత్తం ఇక్కడ బస్తీలా అంత మందిని ఎక్కడ తోలుతారు మమ్మల్ని. ఏడుండాలి మేము అందరం, వేరే దగ్గర ఏడిస్తాడు, ఏడున్నా అదే ఉంటది మళ్ళీ మా బతుకు. మేము ఎక్కడికి పోము, ఇక్కడనే ఉంటాం. మాకు తీసుకోవద్దు, మాకు ఇచ్చుడొద్దు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే మేము దాదాపు 50-40 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మేము మా పిల్లలు కావచ్చు, మా మమ్మల్ని కావచ్చు, ఇల్లు కట్టుకుని దాదాపు మేము కింద ఉండుకుంటూ మా పిల్లలకి 2-3 ఫ్లోర్లు అని చెప్పేసి ఇక్కడ మేము ఉంటా ఉన్నాం. కనీసం మేము ఇక్కడ ఏదైతే ఇల్లు స్టార్ట్ చేసుకున్నప్పుడు కూడా 50 సంవత్సరాల క్రితం కావచ్చు, 40 సంవత్సరాల క్రితం కావచ్చు, ఎప్పుడు కూడా మేము ఇక్కడ ఇల్లు స్టార్ట్ చేసుకున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా దీనికి సంబంధించి ఈ అథారిటీ కావచ్చు, అలాగే ఎయిర్పోర్ట్ సంబంధించిన అథారిటీ కావచ్చు, అలాగే ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా వచ్చి మీకు ఖచ్చితంగా ఇక్కడ ఇల్లు కట్టుకోవద్దు, ఇక్కడ పర్మిషన్ లేదని చెప్పేసి ఎప్పుడు కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు. నిజంగా ఏదైనా ఒక ఇల్లు మేము మొదటి
ఇమ్మీడియట్ గా ఇల్లు స్టార్ట్ చేసుకున్నప్పుడు కనీసం వద్దు అని చెప్పినా కూడా, ఏదైతే ఇల్లు కట్టుకోవద్దు ఇక్కడ పర్మిషన్ లేవని చెప్పినా కూడా, మేము ఇంత పెద్ద ఎత్తున కూడా ఇంత జనసంద్రం అయ్యేది కాదు కదా, అసలు ఇల్లు కూడా అయ్యేవి కాదు కదా. మాకు కనీసం అప్పుడు చెప్పకుండా 50 సంవత్సరాల నుంచి మాకు ఎవరితో కూడా ఇబ్బంది లేదు, ఎవరితో కూడా తలనొప్పి లేదు. కానీ ఈ తర్వాత 50 సంవత్సరాల తర్వాత వచ్చి మేము దాదాపు మా ఊర్లలో కావచ్చు, మా పొలాలు, మేము పంటలు చేసుకునే పొలాలు, ఎట్లయినా మా కొడుకులు వ్యవసాయాలు చేయరు, ఏదైనా జాబులు చేస్తారని చెప్పేసి మా పంట పొలాలు కొన్ని లక్షలకు పంటలకు పొలాలు అమ్ముకొని వచ్చి ఇక్కడ జాగాలు కొనుక్కొని మేము పెద్ద ఎత్తున కూడా ఇల్లు కట్టుకుంటే, ఇప్పుడు ఇల్లు కూల్ చేస్తాం, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటే మా పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, ఏదైతే ఎయిర్పోర్ట్ గోడ ఉందో ఈ గోడ నుంచి దాదాపు 100 మీటర్ల లోతు కూడా 100 మీటర్ల దూరంలో ఒక రెడ్ మార్క్ అయితే వేసి వెళ్ళారు. ఈ రెడ్ మార్క్ నుంచి ఖచ్చితంగా రెడ్ మార్క్ వరకు ఏదైతే ఉందో బిల్డింగ్లన్నీ తీసేయాలి అని చెప్పేసి కూడా అథారిటీ కావచ్చు కొందరు అధికారులు అయితే చెప్తూ వెళ్తా ఉన్నారు. కనీసం ఇక్కడ ఏదైతే ఆ మార్కు పెట్టినప్పుడు కూడా ఎవరు ఇక్కడ లేరు, వాళ్ళందరూ ఇండ్లలోకి పనికి వెళ్తా ఉంటారు. అసలు పొద్దుంతా ఎవరు కూడా ఉండరు. ఏదో ఇప్పుడు ఈ టైంలో ఎక్కువ కూడా పుకాలు లేస్తా ఉన్నాయి. నిజంగా ఇది ఇల్లు కూల్ చేస్తారు, ఏ నైట్ వచ్చి ఏం చేయాలి? ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హైడ్రా విషయంలో ఎన్నో ఇల్లు కూల్స్తా ఉంది. దీనికి సంబంధించి ఆ నదీ తీర ప్రాంతాల్లో కావచ్చు, అలాగే చెరువులు కుట్టల దగ్గర ఉన్న ఇల్లు కూల్స్తా ఉంది. కానీ కనీసం అది ఏ ఒక చెరువు దగ్గర కావచ్చు, ఏ ఒక నది దగ్గర కూడా లేదు కదా. మరి ఎందుకు మా ఇళ్ళని కూల్చేయాల్సి వస్తుంది? కనీసం ఏదైతే ఈ గోడ నుంచి లోపలికి తీసేస్తామని చెప్తున్నారు. మరి ఇన్ని రోజులు ఎందుకని ఈ ప్రభుత్వాలు కావచ్చు, ఈ ఏదైతే ఎయిర్పోర్ట్ అథారిటీ కావచ్చు ఎందుకని రాలేదు? మా పిల్లలు మేము ఎటు పోవాలి? కనీసం మేము చెప్తా ఉన్నాం డైరెక్ట్ గా, మేము అసలు ఇక్కడ నుంచి కదిలేదు లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ఎయిర్పోర్ట్ అథారిటీ వచ్చినా ఇక్కడ నుంచి మేమైతే కదిలేదు లేదని చెప్పేసి కూడా డైరెక్ట్ గా ఆవేదన చెప్తా ఉన్నారు. అలాగే కొంచెం కోపంగా కూడా ఉన్నట్టు పరిస్థితి. ఎందుకు ఇన్ని ప్రభుత్వాల్లో వచ్చినా, ఇంతకుముందు ఇందిరమ్మ పీరియడ్ నుంచే కదా మేము ఇక్కడ ఉన్నది, అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే గవర్నమెంట్ లో ఉంది కదా. మరి అప్పుడెందుకు దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ ఏదైతే ఎయిర్పోర్ట్ అప్పుడు రెగ్యులర్ గా నడిచింది, దీనికి సంబంధించి ఫ్లైట్లు కావచ్చు, ఈ సిబ్బంది కూడా బాగా ఉండే. అప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లేకముందు మొత్తం బేగంపేట ఎయిర్పోర్ట్ నడిచింది. కానీ ఆ సందర్భంలో ఇప్పుడు కూడా ఇల్లు కూల్చేస్తామని చెప్పేసి, ఇది ఎయిర్పోర్ట్ కు సంబంధించిన భూములు అని చెప్పేసి ఎప్పుడు కూడా ఎన్ఓసి నోటీసులుగా అడగలేరు. కానీ ఇప్పుడు ఎన్ఓసి నోటీస్ ఉందా? మీరు ఎయిర్పోర్ట్ కు సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారా? అసలు మీరు ఎవరి పర్మిషన్ తో ఇక్కడ ఇల్లు కట్టారు అని చెప్పేసి కూడా ఇటు అథారిటీ కావచ్చు, అలాగే గవర్నమెంట్ చెప్తా ఉంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మేము 50 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. కనీసం మేము నిజంగా ఇది కూల్ చేస్తాం లేదు, ఇక్కడ ఇల్లు ఉండడానికి వీల్లేదు అన్నప్పుడు మాకు ఎందుకు కొత్తగా సీసీ రేట్లు ఎందుకు వేసినట్టు సంబంధించి రేషన్ కార్డ్స్ కావచ్చు, ఓటర్ ఐడీలు కూడా ఇక్కడ ఈ అడ్రస్ తోనే ఓటర్ ఐడీలు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి. నిజంగా ఈ ఇండ్లు అయితే మీరు నిజంగానే కూల్ చేస్తామన్నప్పుడు దీనికి సంబంధించి సీసీ రోడ్లు ఎందుకు మాకు పోసినట్టు? మరి సీసీ రోడ్లు పోయమని అడిగినప్పుడు కూడా మరి ఆ ప్రభుత్వం ఎందుకని దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ పరిధిలోకి వస్తుంది, మీరు ఉండడానికి వీలేదు, ఖచ్చితంగా 100 మీటర్ల దూరం నుంచి ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి అప్పుడెందుకు ముందుకు రాకుండా పోయింది? కావాలనే కుట్రపూరితంగా కనీసం ఏ ఒక్క నాయకుడు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు ఇంత పెద్ద ఎత్తున కూడా మేము ఆర్తనాదాలు వినిపించట్లేదా? ఎంతో మంది ఓట్లు వేయడానికి వచ్చే లక్షల్లో ఓట్లు ఉంటాయి మా ఇక్కడ. అప్పుడు ఎంతమంది నాయకులు వచ్చారా? నాయకులు ఎవరు కూడా ఇక్కడ కనిపించట్లేదు. అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అంతా సంబంధం లేదు, ఏ నాయకుడు కూడా ఇక్కడికి వచ్చి కనీసం ఎందుకు మీ ఇంట్లో ఎవరు కూల్ చేస్తామంటున్నారు, మీకు సపోర్ట్ గా ఉంటామని చెప్పేసి ఏ ఒక్క నాయకుడు ఇక్కడ రావట్లేదు. ఖచ్చితంగా చెప్తున్నాం, ఏ ఒక్క నాయకుడిని నమ్మబోము. ఖచ్చితంగా జేసీబీలు వచ్చినా సరే అవిటికి అడ్డం పడుకునైనా మా ఇళ్ళని ఆపుకుంటాం తప్ప అసలు మీ ప్రభుత్వానికి లొంగే ప్రసక్తి లేదు. ఈ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఏ అధికారి వచ్చినా సరే మేము ఇక్కడ 50-60 సంవత్సరాల నుంచి ఉంటున్నాం కాబట్టి మా పిల్లల పరిస్థితి ఏంది? మేము అక్కడ మా ఊర్లలో పంట భూములను, ఆ పంట పొలాలను నమ్ముకొని వస్తా ఉన్నాం. నిజంగా మా కొడుకులు ఇక్కడ జాబులు చేస్తారు కాబట్టి, అక్కడ వ్యవసాయాలు ఇప్పుడు మా కొడుకులు చేయరు కాబట్టి, ఇక్కడ ఏదో అక్కడ ఊళ్ళలో లక్షల్లో దానికి సంబంధించి పొలాన్ని నమ్ముకొని ఇక్కడ మేము బిల్డింగ్లు కట్టుకొని మా సొంతగా 2-3 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టుకుంటే ఈ బిల్డింగ్లకు కూడా దీనికి సంబంధించి ఆ ఫ్లైట్లు తాకుతాయని చెప్పేసి ఎందుకు చెప్పాల్సి ఉంది? ఇప్పుడు ఫ్లైట్ తాకుతుంది అంటే ఎయిర్పోర్ట్ లో స్టేట్ గా ఉన్నప్పుడు ఫ్లైట్ అటు సైడ్ లేస్తుంది కాబట్టి అక్కడ ఏదైనా బిల్డింగ్ ఉంటే అక్కడ యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇటు మాది ఇటు సైడ్ బిల్డింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కు ఇటు రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో బిల్డింగ్స్ ఉంటాయి. అటు ఫ్లైట్స్ కానీ ఏది కానీ ఇక్కడ నుంచి అసలు క్రాష్ అయినట్టు కూడా ఎప్పుడు కూడా లేదు. ఏదో అహ్మదాబాద్ లో ఇష్యూ జరిగిందని చెప్పేసి కావాలని ఇట్లాంటి అలిగేషన్ చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు ఎవరు వచ్చినా సరే మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప అసలు మా బిల్డింగ్ నుంచి కావచ్చు, మా ఇళ్ళ నుంచి ఖాళీ చేసే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా చెప్తాం. మరి చూడాలి, నిజంగా రేపైతే ఈటెల రాజేందర్ గారి దగ్గరికి వెళ్ళబోతా ఉన్నాం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాం. వెళ్తే మరి ఈటెల రాజేందర్ ఏం ఎట్లాంటి ఆన్సర్ చేస్తారు? ఖచ్చితంగా వీళ్ళకు సహాయం చేస్తాడా, లేకపోతే ఖచ్చితంగా తీసేయాల్సిందే, ఎందుకంటే ఇది ఎయిర్పోర్ట్ కిందికి వస్తుంది ఈ భూమి అని చెప్పేసి మనం చెప్పే అవకాశాలు ఉంటాయని చెప్పేసి చూడాలి. మరి ప్రభుత్వం కావచ్చు నిజంగా కూల్ చేస్తామని చెప్పేసి జేసీబీలతో కావచ్చు ఇక్కడికి వస్తే మరి ఇక్కడ ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఏంది అసలు నెక్స్ట్ రోజుకి అయితే బిక్కుమంటే ఏడుస్తా ఉన్నాం, నైట్లు నిద్ర కూడా పోవట్లేదు, రోజు అదే డిస్కషన్ నడుస్తా ఉన్నాయి మా కాలనీలో. అసలు ఏంది పరిస్థితి? మనం ఇన్నేళ్ల నుంచి ఒక పెద్ద ఎత్తున ఒక ఫ్యామిలీ లాగా ఉంటా ఉన్నాం, ఇన్ని ఖాళీలు దాదాపు లక్షల మంది పైగా ఉంటాం, ఎన్నడూ లేనిది ఇప్పుడు ఎందుకు ప్రభుత్వాలు మనం ఎందుకు ఏడిపిస్తా ఉన్నాయని చెప్పేసి కూడా వీలైతే భయపడుతున్న పరిస్థితి. మరి చూడాలి, నిజంగా ఏ అధికారులు వస్తారో, ఒకళ్ళు అధికారులు వస్తే ప్రజలు ఏ విధంగా ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ముందు అసలు ఏం జరగబోతుంది, ఇది
దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఏమన్నా దీనికి సంబంధించి ఏమన్నా సిగ్నల్స్ ఇవ్వబోతుందా? ఏమన్నా ఇప్పుడైతే ఎన్ఓసి సర్టిఫికేట్ ఉందా, మీకు డాక్యుమెంట్స్ ఉన్నాయని అడుగుతా ఉన్నారు. మరి ఇన్ని రోజుల నుంచి ఏ ప్రభుత్వం కావచ్చు, ఏ ఎయిర్పోర్ట్ అథారిటీ ఎందుకు రాలేదు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, కాలనీవాసులు అయితే ప్రశ్నిస్తున్నారు. మరి చూడాలి నిజంగా ఏం జరగబోతుంది. ఒకవేళ నిజంగా కూల్ చేస్తామని ప్రజలు వెళ్లే పరిస్థితి ఉందా? ఒకవేళ ఖచ్చితంగా కూల్ చేస్తామంటే వీళ్ళకి ఏమన్నా వేరే ప్లేస్ లో డబుల్ బెడ్రూమ్స్ కావచ్చు, ఏమైనా ప్లేస్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? అసలు నిజంగా ఇక్కడ ఏదైతే అర్జున్ నగర్ లో కావచ్చు, ఇక్కడ దాదాపు 4-5 కాలనీలు ఉంటాయి, లక్షల్లో ఉంటారు మంది. మరి ఏమైనా ఇవ్వబోతుందా ప్రభుత్వం? నిజంగా ప్రభుత్వం ఏమైనా ఇస్తా అంటే వీళ్ళు ఒప్పుకునే ప్రయత్నం జరుగుతుందా అని చెప్పేసి ముందు ఏం జరగబోతుందని చెప్పేసి చూడాలి.